ఆడపిల్ల రజస్వలు అయితే ఫంక్షన్లు చెయ్యకండి అంటే ఆడవాళ్ళని మొత్తం కూడా ఒక ఘోషలో పెట్టేయడానికి ఇతని యొక్క ప్రబోధనలన్నీ ఉన్నాయి. అంటే సతీ సహగమనం గురించి మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా. హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా? వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా లేదు. ఈ చర్చలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబీ ముండమోసినట్లు ఉన్నారు. యాక్చువల్లీ ఈ ముండమోపితనం అనేది హిందూ సంప్రదాయంలో బేసిక్ గా కూడా లేదు. అగ్ని పురాణం 222వ అధ్యాయం 19 నుండి 23 శ్లోకాలు. శ్లోకము దాని యొక్క తాత్పర్యం కానీ చూస్తే చూడండి. భర్త మరణానంతరము బ్రహ్మచర్యము పాటించుకొను స్త్రీ స్వర్గమునకు వెళ్ళును. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశము చేసిన స్త్రీ కూడా స్వర్గము చేరును. చూడండి, భర్త చనిపోతే అతడితో పాటు అగ్ని ప్రవేశం చేసే స్త్రీ గాని స్వర్గానికి చేరద్దంట. కూర్మా పురాణం పూర్వార్థం 34వ అధ్యాయం 108, 109 శ్లోకాల్లో శ్లోకము దాని యొక్క తాత్పర్యము. భర్తతో కలిసి అగ్నిలో సహప్రవేశం చేసిన స్త్రీ భర్త బ్రాహ్మణుడు కృతజ్ఞుడు మహాపాతక దూషితుడైనను పరిశుద్ధుడగును. అంటే భర్త ఎటువంటి దుర్మార్గుడైనా మంచివాడైనా కానీ భార్య సహగమనం కానీ చేస్తే భర్త వచ్చి పరిశుద్ధుడు అవుతాడంట. చూడండి, తర్వాత చూస్తే నారద పురాణం పూర్వార్థం 7వ అధ్యాయం 44 నుండి 46 శ్లోకాలు. శ్లోకము దాని యొక్క తాత్పర్యము. చాలా కాలము గడిచిన తర్వాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై ఔర్వ మహర్షి ఆశ్రయము సమీపమున మరణించెను. గర్భవతిగానున్న బాహువు చిన్న భార్య చాలా కాలము పలు విధములుగా విలపించి సహగమను చేయుటకు నిశ్చయించుకొనెను. ఎండు కట్టెలను తీసుకొని వచ్చి చితిని పేర్చి మిక్కిలి దుఃఖముతో భర్త దేహమును చితిపై పరుండబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్ధపడెను. చూడండి, ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త చనిపోతానే బాధపడి దుఃఖపడి తాను కానీ చితిలో పడేదానికి సిద్ధపడినట్టుగా నారద పురాణం చెప్తా ఉంది. తర్వాత స్కంద పురాణం బ్రహ్మఖండము 12వ అధ్యాయము 112 నుండి 116 శ్లోకాలు. శ్లోకము దాని తాత్పర్యము. అక్కడక్కడ మనస్సున సదాశివుని ధ్యానిస్తూ తపమాచరించువాడు పిదప త్వరలోనే మనోజపుడు దేహమును వదిలి ఆ తీర్థ మహత్యము వలన రాజు శివలోకమునకు వెళ్ళాడు. అతని భార్య సుమిత్ర కూడా అతని శరీరమును కౌగిలించుకొని చితిని అధిరోహించి ఆమె కూడా అదే లోకమునకు చేరెను. చూడండి, రాజు యొక్క భార్య అయిన సుమిత్ర కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేసిందని స్కంద పురాణంలో రాయబడి ఉంది. తరువాత ఈ ప్రజ్వలించు నగ్నిలో ప్రవేశించి ఆ చిరకాలములో నేను పితృలోకమును నా భర్తకు ప్రియమైన దాని నగుదును. ఓ పుత్రులారా, మీరు ఈ విషయంలో నాకు అడ్డు చెప్పవద్దు. నేనేమి తండ్రితో పాటు సహగమనం చేసేదను అని పలికి దృఢ నిశ్చయురాలైన రేణుక అగ్నిలో ప్రవేశించి సతీ సహగమనం చేయటానికి దృఢంగా నిశ్చయించుకొనెను. ఇక్కడ కానీ చూస్తే చూడండి, భర్తతో పాటు సహగమనం చేయడానికి రేణుక అనే స్త్రీ గాని సిద్ధమైనట్టుగా బ్రహ్మాండ పురాణం 30వ అధ్యాయంలో రాయబడి ఉంది. హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా? వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా లేదు.